గణపతి సమస్త ప్రాణులకు పరమానుగ్రహాన్ని చూపిస్తున్నవాడు, సమస్త జీవులను ఆదరిస్తున్నవాడు, జీవుల యొక్క శ్రేయస్సు కోసమే నిరంతరం తపిస్తున్నవాడు కూడా. ఎందుకంటే మహానుభావుల యొక్క హృదయం ఎప్పుడూ కూడా లోకక్షేమం గురించే ఆరాటపడుతుంది, తపిస్తుంది. వేరేదేదో వాళ్ళకి ప్రయోజనం కాదు. లోకం యొక్క శ్రేయస్సు భగవద్భక్తితో ఇమిడి ఉంది కాబట్టి భగవంతుడికి జీవుడు అభిముఖుడు కానంత వరకు, విముఖుడుగా ఉన్నంత వరకు ఇబ్బందిని పొందుతాడు. ఎందుకంటే భగవంతుడు అజ్ఞానం దూరం అవుతుంది భగవంతుడిని ఆశ్రయిస్తే. భగవంతుడిని ఆశ్రయించకపోతే అజ్ఞానం నిండి ఉంటుంది. అజ్ఞానం వలనే దుఃఖం, జ్ఞానం వలన దుఃఖం దూరం అవుతుంది. అందుకని భగవంతుడు కానీ, ఆయన అవతారాలు కానీ, ఆయన యొక్క దివ్య విభూతులు కానీ నిరంతరం చేసే ప్రయత్నం జీవుడి యొక్క హృదయాన్ని ఆయనకు అభిముఖమయ్యే విధంగా, జీవుడి యొక్క శ్రేయస్సును ఉద్దేశించి సత్సంగ లాభాన్ని కలిగించటం, సద్బుద్ధిని కలిగించటం, సత్సంస్కారాలను కాపాడటం.